హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము మ్యాన్ మేడ్ వండర్స్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఇది ఏంటంటే మనిషి చేసిన అద్భుతాలు అన్నమాట. ఇందులో ఒక్కొక్క దాని గురించి అయితే మనము ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ది మిస్టరీ ఆఫ్ ద స్టోన్స్. సో దీన్ని మరొక పేరుగా స్టోన్ హెంజ్ అని అయితే పిలుస్తారు. ఇది మనకు వెస్ట్ లండన్లో ఉంది. సో ఈ రాళ్ళు అనేటివి మనం యుగానికి ఒకటి మూవీలో లాస్ట్ క్లైమాక్స్కి ఒక హాఫ్ అన్ అవర్ సీన్లో అయితే చూడొచ్చు ముందనమాట. అంటే వాళ్ళు అక్కడ ఆ మూవీలో అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పిరమిడ్స్ ఆఫ్ గిజా. ఇది మనకి ఈజిప్ట్లో ఉంది. ఈ పిరమిడ్స్ని నిర్మించడానికి దాదాపు 20 సంవత్సరాల టైం అయితే పట్టిందనమాట. నెక్స్ట్ వచ్చేసి వ్యాలీ ఆఫ్ ద కింగ్స్. ఇది వచ్చేసి మనకి ఈజిప్ట్లోని న్యూ కింగ్డమ్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ లొకేషన్ పేరు వచ్చేసి పెట్రా. ఇది వచ్చేసి మనకి జార్డిన్ కంట్రీలో ఉంటుంది. ఈ లొకేషన్ మనము గోవిందుడు అందరివాడిలో మూవీలో అయితే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ది కొలెసియం. ఇది మనకు ఇటలీ కంట్రీలో అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చిచిన్ ఇట్జా. ఇది మనకి మెక్సికో కంట్రీలో అయితే ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ వండర్ మచ్చు పిచ్చు. ఇది వచ్చేసి మనకి సౌత్ అమెరికాలోని పేరు నగరంలో అయితే ఉంటుంది. దీన్ని మనం రోబో మూవీలో కిలిమంజారో సాంగ్లో అయితే చూడొచ్చు ఈ లొకేషన్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిత్ వన్ ఫర్బిడెన్ సిటీ. ఈ సిటీ వచ్చేసి మనకి బిగింగ్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి చైనా కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ అయితే మనం పిలవచ్చు. నెక్స్ట్ 9వది తాజ్మహల్. సో ఈ తాజ్మహల్ గురించి మనకు అందరికైతే తెలిసిందే. ఈ తాజ్మహల్ వచ్చేసి మనకి ఢిల్లీలోని ఆగ్రాలో అయితే ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ 10వది వచ్చేసి మనకి బుర్జ్ ఖలీఫా. ఇది వచ్చేసి దుబాయ్లో ఉంటుంది. దీన్ని వచ్చేసి మనము రీచింగ్ ఆఫ్ ద స్కై అని అయితే పిలుస్తారంటే ఇది మన కింద నుంచి చూడడానికి అయితే ఆకాశాన్ని తాకినట్టుగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి దీన్ని రీచింగ్ ఆఫ్ ద స్కై అని అయితే పిలుస్తారనమాట. ఓకేనా.